మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం నమోదైంది. సుమారు సంవత్సర కాలం తర్వాత పోలీసుల ఎదుట హాజరైన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు శ్రవణ్ రావు నుంచి కీలక సమాచారం రాబట్టే విషయంలో పోలీసులు మల్లగులాలు పడుతున్నారు. గత శనివారం దాదాపు 6.5 గంటల పాటు శ్రవణ్ రావును ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ అధికారి జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి విచారించినప్పటికీ ఆశించిన సమాచారం మాత్రం రాబట్టలేకపోయారని తెలుస్తోంది. ఇక దర్యాప్తులో అరెస్ట్ అయిన నిందితులు తెలిపిన వివరాల ఆధారంగా పోలీసులు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఒక మీడియా అధినేత శ్రవణ్ రావు కీలక పాత్ర పోషించినట్లుగా అంచనాకు వచ్చారు. అయితే విచారణలో తాము అడిగిన చాలా ప్రశ్నలకి శ్రవణ్ రావు సరైన సమాధానాలు చెప్పలేదని భావిస్తున్నారని పోలీసులు ఏప్రిల్ 2వ తేదీన మరోమారు ఆయన హాజరు కావాలని ఆయనకి నోటీసులు జారీ చేశారు. ఆయనతో పాటు ఈ కేసులో మిగిలిన నిందితులు కూడా పిలిపించి వారిని ఎదురెదురుగా కూర్చోబెట్టి పకడ్బందీగా ప్రశ్నించాలని పోలీసులు భావిస్తున్నారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు శ్రవణ్ రావు సుదీర్ఘకాలం పాటు అజ్ఞాతంలో ఉండి గత శనివారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన అదే రోజు సిట్ ఎదుట విచారణకు హాజరైన విషయం తెలిసిందే. శ్రవణ్ రావు ఎన్నికలకు సంబంధించి తాను చేసిన సర్వే వివరాలను మాత్రమే ఎస్ఐబి డిఎస్పీ ప్రణీత్ రావుతో పంచుకున్నారని, అంతకుమించి ఈ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇక ఇదే కేసులో మిగతా నిందితులతో కూడా తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినట్టుగా తెలుస్తోంది. పోలీసుల దర్యాప్తులో మాత్రం వీరంతా చాలాసార్లు సమావేశమయ్యారని, ఫోన్లను తరచూ మాట్లాడుకున్నారని తేలింది. ఎవరెవరి ఫోన్లను ట్యాప్ చేయాలనే విషయంపై శ్రవణ్ రావు కొన్ని వివరాలను ప్రణీత్ రావు బృందంతో పంచుకున్నారని, ట్యాపింగ్కు సంబంధించి అనేక రకాలుగా వారికి సహకరించాడని, కేసు నమోదు కాగానే విదేశాలకు పారిపోయాడని పోలీసులు భావిస్తున్నారు. గత సంఘటనలన్నీ దృష్టిలో పెట్టుకొని పోలీసులు శ్రవణ్ రావుని కేసులో నిందితుడిగా చేర్చారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన నేరాన్ని పోలీసులు ఆధారాలతో సహా నిరూపించాల్సి ఉంది. ఈ కేసులో మిగిలిన నిందితులంతా పోలీసులే కాగా శ్రవణ్ రావు మాత్రమే ఒక ప్రైవేట్ వ్యక్తి. విచారణ సందర్భంగా మిగతా నిందితులతో ఉన్న సంబంధం, ఇతర అంశాల గురించి ఆయన పోలీసులకు చెప్పలేదు. కేసులో ఈ వివరాలకి కీలకం. అందుకే శ్రవణ్ రావును మిగతా నిందితులతో కలిపి విచారించాలని, ఇప్పటికే అరెస్ట్ అయ్యి బెయిల్పై బయటకు వచ్చిన నిందితులకు మరోమారు నోటీసులు ఇచ్చి పిలిపించాలని విచారణ అధికారులు నిర్ణయానికి వచ్చారు.